ఒక చిన్న గ్రామంలో సంవత్సరానికి ఒక బంగారు యాపిల్ పండించే చెట్టు ఉంది. ఆ యాపిల్కు ఒక కోరికను నెరవేర్చే శక్తి ఉందని నమ్మేవారు. కోరిక స్వార్థంగా ఉండకూడదు. ఒక మధ్యాహ్నం రవి అనే మంచి పిల్లవాడు ఆ గ్రామంలోకి వచ్చాడు. అతను చెట్టు వైపుకి అడుగులు వేస్తూ బంగారు యాపిల్ కనిపించి ఆశ్చర్యపోయాడు. రవి యాపిల్ తన చేతుల్లోకి తీసుకుని ఎలాంటి కోరిక కోరాలో ఆలోచించాడు. అనారోగ్యంతో బాధపడుతున్న బామ్మని గుర్తుచేసుకున్నాడు. రవి స్వార్థం లేకుండా కోరిక చెప్పాడు. నా బామ్మ మళ్లీ ఆరోగ్యవంతంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను అని అన్నాడు. ఆ యాపిల్ ఒక్కసారిగా ప్రకాశించింది. వెలుగు తగ్గిన తరువాత బామ్మ ఆరోగ్యంగా మరియు సంతోషంగా నిలబడింది. గ్రామస్తులు అందరూ స్వార్థం లేని రవిని మెచ్చుకున్నారు. రవి చిరునవ్వుతో, బంగారు యాపిల్ నిజమైన ధనం కాదని, కానీ ఇతరుల కోసం మనం చేసే త్యాగం, వారి ఆనందం నిజమైన ధనమని తెలుసుకున్నాడు. ఆ విధంగా రవి నిజమైన ఆనందం మనం తీసుకునే దానిలో కాదు, కానీ మనం ఇచ్చే దానిలో ఉందని తెలుసుకున్నాడు. బంగారు యాపిల్ దాని గొప్పతనాన్ని మరింత అర్థవంతంగా చేసింది.